వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలని వైఎస్ జగన్ సూచనలు. చంద్రబాబు అప్రమత్తతోనే విపత్తు తప్పింది మంత్రి సత్యకుమార్ యాదవ్. కృష్ణా జిల్లాలో కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేల కొరిగిన వరి పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. మీరెంత కౌలు చేస్తారు? 5 ఎకరాలున్నారా? 5.5 పక్కన మీరు రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏదన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు నేను మాట్లాడతాను. సరే కౌలు ఎదుగు నాకు అవగాహన ఉంది, నేను మాట్లాడతాను. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. తల జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అయ్యా. ఓకే. మొందా తుఫాన్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాను తర్వాత జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్ను అడిగి తెలుసుకోనున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుఫాను బాధితులకు బాసటగా నిలిచారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో సేవలందించారు. తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వివరాలు సేకరించారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్ లో వైఎస్ జగన్ కు వివరించారు. పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలపై నేతలను వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను, సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళా అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాలు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు, నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద
దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల మేము ముందా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. తుఫాను అనంతరం పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దీనికి ప్రజల సహకారం కూడా అవసరం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరుగుతుందని అందరూ భావించారు. అయితే దానికి కాంట్రరీగా మోంతా తుఫాను హెచ్చరిక వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా అధికారులని, అధికార యంత్రాంగాన్ని, పై స్థాయి నుంచి సచివాలయం సిబ్బంది దాకా అందరినీ అప్రమత్తం చేయడం, తీసుకోవాల్సిన చర్యల గురించి పదే పదే వివరించడం, సీనియర్ అధికారులని నోడల్ ఆఫీసర్లుగా నియమించి కొన్ని జిల్లాల బాధ్యతలను అప్పగించడం, అదేవిధంగా తను స్వయంగా సెంట్రల్ కమాండ్ సెంటర్లో కూర్చుని ఈ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఈ ప్రభావిత జిల్లాల్లో మోంతా తుఫాన్ రాకముందే, తీరం చేరకముందే గత 4 రోజులుగా దాని గమనాన్ని గమనిస్తూ, విశ్లేషిస్తూ, సంబంధిత అధికారులతో నిరంతరం మాట్లాడుతూ తీసుకున్న చర్యల కారణంగా ఏదైతే పెద్ద విపత్తు సంభవిస్తుందని అనుకున్నామో, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరుగుతుందనుకున్నామో అవి ఏవీ జరగకుండా నిరోధించగలిగారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు మోంతా తుఫాను ప్రభావం వల్ల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు స్వల్పంగా పెరిగిన వరద ప్రభావం గురువారం ఉదయం ఎగువ స్పిల్వే దగ్గర 27.730 మీటర్లు వరద నమోదు కాగా, దిగువ స్పిల్వే దగ్గర 17.846 మీటర్లు నమోదైంది. అలాగే ఎగువ కాపర్ డ్యాం మరియు దిగువ కాపర్ డ్యాం 27.780 మీటర్లు, 16.880 మీటర్లు వరద నమోదయ్యి నది 48 రేడియల్ గేట్ల ద్వారా 165,374 క్యూసెక్కుల వరద నీరును ఎప్పటికప్పుడు దిగువకు వదులుతున్న ఇరిగేషన్ సిబ్బంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో పురపాలక సంఘం నందు పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి తుడా నుంచి 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి.
తొట్లంబేడు మండలానికి ₹1,00,00,000 మంజూరయ్యాయని, నియోజకవర్గ మొత్తానికి సుమారు 4 కోట్ల వేల రూపాయలు మంజూరు అయ్యాయని, ఈ నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని వివిధ దశలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమానికి 3వ తేదీన భూమి పూజ నిర్వహిస్తామన్నారు. రాజీవ్ నగర్ నందు నిర్వహించే డ్రైవ్ కార్యక్రమం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి వారి పట్టాలను తీసుకొని వచ్చి ఈకేవైసీ చేసుకోవాలని కోరారు. ఆర్డినరీ విత్డ్రా చేయాలంటే వాళ్ళకి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయించారు అర్థం కదా ఇప్పుడు ఇది పెట్టుకున్న రెజల్యూషన్ అనేది గవర్నమెంట్ చేస్తారు మున్సిపాలిటీ లెటర్ పెట్టేసాడు ఇచ్చేస్తాం వీళ్ళు కూడా అందరు గుళ్ళల్లో తీస్తారు. మరి దగ్గర దగ్గర 2,20,00,000 రూపాయలు తుడా నుంచి ఈ డ్రైన్స్ కోసము రోడ్ కోసం అనేది లాస్ట్ టైం కూడా చూసాం. అది అప్రూవల్ అయింది, టెండర్ అయిపోయింది. 3వ తేదీన 4వ తేదీన మంచి రోజు చూసుకొని 3వ తేదీ మోస్ట్ లైక్లీ 3వ తేదీ చూసుకొని కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. అట్లనే తొట్టంబేడులో కూడా 1 కోటి చిల్లరకి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి తుడా నుంచి 3,30,25,000కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వర్క్స్ మరి 3rd రోజు చేస్తాం. అట్లనే ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మనం ఒక రాజీవ్ నగర్ కాలనీ డ్రైవ్ అని పెట్టామో దాన్ని 3rd రోజు పోస్ట్ పోన్ చేస్తాం. 3rd నుంచి 15th వరకు 3 రోజులు ఎక్స్టెండ్ చేసాము. 3వ తేదీ అంటే మండే, 3వ తేదీ మండే మార్నింగ్ నుంచి 15వ తేదీ వరకు అంటే ఒక ఆదివారం వదిలేస్తే మిగతా రోజు అన్ని పెడతాం. అట్లనే బ్యానర్స్ కూడా కట్టిస్తాం. అక్కడ పెట్టేసుకొని అక్కడికే యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు ఒక 2 రోజులు డిలే అయింది వర్షాలు కాబట్టి చేస్తాం. అట్లనే అక్కడ ఏమేమి రోడ్స్ ఉన్నాయని చెప్తాం. ఇది కూడా డీటెయిల్డ్గా పిఆర్ కావచ్చు, ఆర్ఎన్బి కావచ్చు, ఈ రోడ్స్ అన్నీ కూడా ఏమేమి పోయినాయో అవన్నీ కూడా ఒక డిపిఆర్ ఇవ్వమని చెప్పాం, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. అది రేపటికంతా వస్తుంది. ఇవన్నీ కూడా క్లారిటీగా ట్రాన్స్పరెన్సీ వేలో మొత్తం కూడా ప్రెస్ మీట్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అట్లనే 15th ఫైనాన్స్ కూడా వచ్చింది. 15th ఫైనాన్స్ లో అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ ముందా తుఫాన్ వర్షం వల్ల పొంగి పొర్లుతున్న కొండవాలు. దేవీపట్నం మండలంలో రాత్రి కురిసిన అకాల భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న కొండవాగులు, చెరువుల్ని తలపిస్తున్న గ్రామ వీధి రోడ్లు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు, గంటల కొలది నిలిచిపోయిన ప్రయాణికులు మరియు ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలి వేయడంతో నీట మునిగిన వరి పంట. बहुत ही सर बांधी सर बहुत సాధ్యమైనంత వరకు లేపడానికి అవదు. ఇంకా అయితే పేరేంటండి ఈ రైతు పేరు? మిరియాల నాని. ఎన్ని ఎకరాలండి? 2 ఎకరాలు. 350. ఓకే.
పట్టుకోండి ఒకసారి. అంతా వాటర్లో ఇదైపోయింది. మొత్తం 2 ఎకరాలు కూడా కొలాప్స్. బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలం ముచ్చెర్లవలస గ్రామంలో డయేరియా వలన కొందరు గ్రామస్తులు రామభద్రాపురం ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో మరియు బాడంగి పిహెచ్సిలో చికిత్స పొందుతున్న విషయాన్ని గ్రామ నాయకుల ద్వారా తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు ఈ రోజు వారందరినీ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం 16 మంది డయేరియా బారిన పడ్డారని, వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో నిన్న ఈ రోజు డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. తుఫాను కారణంగా 7 వంపుల గెడ్డ పొంగడంతో కొంతమేర నీరు కలుషితమైనందున కొందరు డయేరియా బారిన పడ్డారని, ప్రజలంతా నీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మరియు పెద్దలు సకాలంలో వారిని ఆసుపత్రులకు తరలించడం వల్ల తక్కువ కాలంలోనే వారు తేరుకున్నారని గురువారం మీడియాకి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట మడక తిరుపతి, చింతల రామకృష్ణ, శ్రీకరణం భాస్కర్రావు, ముచ్చెర్లవలస సర్పంచ్ శంకర్రావు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు ఉన్నారు. ముచ్చెర్లవలస గ్రామంలో మరి డయేరియా అన్న విషయం మా గ్రామ నాయకులు అవనివ్వండి, సర్పంచ్ గారు అవనివ్వండి, ఇతర నాయకుల ద్వారా తెలుసుకొని, అదేవిధంగా పత్రికాముఖంగా తెలుసుకొని ఇవాళ రోగుల్ని రామభద్రపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సందర్శించడం జరిగింది. ఈ రోజుకి టోటల్ 16 కేసెస్ రిపోర్ట్ అయితే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం 5 ఉన్నారు. సెపరేట్ గా వార్డు డెడికేట్ చేశారు వాళ్ళకి. 5లో ఇంచుమించు 3 ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి. మన రామభద్రపురం పిహెచ్సిలో 4 ఉన్నారు. 4 కూడా ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి. 3 కొంచెం ఒక 2-3 రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది. నిన్న ఒక ఆవిడ ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఒక ఆసామ భార్య నిన్న అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆవిడ కొంచెం వీక్ ఉన్నారు. ఆవిడని ఒక 2-3 రోజులు ఉంచి అది అందరిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాతావరణం మార్పు వల్ల, అదేవిధంగా త్రాగునీరు అధిక వర్షపాతం రావడం వల్ల, 7 వంపుల గడ్డ రావడం వల్ల కొంత కలుషిత మంచినీరు ఒక కారణం అవ్వచ్చు. అదేవిధంగా ఒక ఫంక్షన్ కూడా అయింది ఊళ్ళో, దానివల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అక్కడ కూడా ఒక ప్రోయాక్టివ్ సర్పంచ్, ఒక సీనియర్ సర్పంచ్, ప్రోయాక్టివ్ సర్పంచ్, గ్రామ ప్రజల్ని బాగా చూసుకునే సర్పంచ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. అధికార యంత్రాంగం ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంది. రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆదేశాలను శిరసావహిస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రభుత్వ యంత్రాంగం యావత్తు అహర్నిశలు కృషి చేస్తూ తుఫాన్ బారిన పడకుండా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మొందా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా తాడేపల్లిగూడెం పట్టణం 6వ వార్డుకు చెందిన సుమారు 20 కుటుంబాలకు చెందిన యానదులను తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వసతి మరియు భోజన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కృష్ణంపాడు, అల్లపురం, రాయపాడు తదితర గ్రామాల్లో పర్యటించగా ఇప్పటి వరకు రైతుల నష్టాన్ని 1400 ఎకరాలను అధికారులు గుర్తించారని, మరింత రైతుల నష్టాన్ని గుర్తించవలసిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ప్రకృతి విపత్తుల శాఖ ఆధ్వర్యంలో ఉంచుతామని ఆయన తెలిపారు. తుఫాన్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అందరికీ హెచ్చరికలు జారీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా మరి ప్రజల కోసం సర్వీస్ చేయాలి, ఎవరు సెలవులు ప్రకటించకూడదని చెప్పిన సందర్భంలో తాడేపూడి కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎంఆర్ఓ గారు కానీ, ఎంఆర్ఓస్ అండ్ మన కమిషనర్ గారు పూర్తి బాధ్యత తీసుకుని నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా 24 hours డ్యూటీ చేశారు. వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ అధికారులు మనం ఏదో జీతం తీసుకుంటాం కాబట్టి ఏదో మచ్చరేసుకు వెళ్ళిపోతారు. అలా కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసినందుకు వారికి ఫస్ట్గా అభినందన తెలియజేస్తూ, మరి ఎందుకంటే ఏదైతే తుఫాను మనకి విధ్వంసం చేయకుండా భగవంతుడు ఆశీస్సులతో అందరూ బయటపడ్డాం. కొన్ని కుటుంబాలు అయితే నిరాశ్రయాలు అయ్యారు. ఎందుకంటే యానాదుల కాలనీ అనేది చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు. ఈ వర్షానికి కూడా వాళ్ళ గుడిసెలు పడిపోయే పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి మన జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో ఇక్కడ పెట్టి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని చేసినా కొన్ని మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.